గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. కార్తిక్ గుడ్ డిసిజన్ బామ్మర్ది అని అంటుండగా థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ, చివరికి మన ప్రేమే గెలిచింది అని అంటూ ఉంటుంది అతిథి. యామిని దివాళీ రోజు అన్న మాటలేవి మనసులో పెట్టుకోకు గౌతమ్, నిన్ను నా కూతుర్ని హ్యాపీగా చూసుకుంటాను అని యామిని అనగానే అలాగే ఆంటీ, ముహూర్తం పెట్టించండి, రేపే పెళ్లి జరిపించండి అని అంటూ ఉంటాడు గౌతమ్. అలాగే అంటుంది యామిని. ఇక భానుమతి కోపంగా అహల్య వైపు చూస్తూ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావే, నా మనవడు అతిథిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని తిడుతూ ఉంటుంది. అహల్యని ఇక్కడే ఉండనివ్వండి నానమ్మ, నా పెళ్ళి తన కళ్ళ ముందే జరగాలి అని అంటూ ఉంటాడు గౌతమ్. అలాగే అని ఒప్పుకొని అందరూ సంతోషంగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక గౌతమ్ కోపంగా అహల్య వైపు చూస్తూ ఇలా అంటుంటాడు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను, మనం విడాకులు తీసుకోలేదు, చట్టపరంగా మనం భార్యాభర్తలమే, రేపు పెళ్లి జరిగే వరకు కూడా మీరు నా భార్యే, నా పెళ్ళి ఆపడానికి మీరు ట్రై చేయొచ్చు అని అంటూ ఉండగా అహల్య షాకింగ్గా చూస్తుంటుంది. మళ్ళీ గౌతమ్ ఇలా అంటుంటాడు, ఈ పెళ్ళి జరుగుతుందా జరగదా మీపైనే ఆధారపడుతుంది, మీరేమీ చేయకపోతే నేనేం చేయాలో అది చేస్తా అని గౌతమ్ అంటుండగా ఏం చేస్తారండి అని భయంగా అడుగుతూ ఉంటుంది. చెప్పను అని అంటుంటాడు గౌతమ్. ఇక పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి అంగరంగ వైభవంగా, మంచి పందిరి, అందరి అతిథులని కూడా పిలుస్తుంది యామిని. పెళ్లి పందిరి డెకరేషన్ చాలా బాగుంటుంది. గౌతమ్ని పెళ్లి కొడుకులా అహల్య శ్రావ్య రెడీ చేస్తూ ఉంటారు. ఇక అతిథిని అవంతిక యామిని రెడీ చేస్తూ ఉంటారు. అప్పటికే గౌతమ్కి మరో పెళ్ళని బుల్లబ్బాయి తెలుసుకుంటాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మరి అహల్య గతేంట్రా అని అడుగుతుంటాడు బుల్లబ్బాయి. అది నీకే ప్లస్ కదన్నా, ఆ మరో అమ్మాయిని గౌతమ్ పెళ్లి చేసుకుంటే అహల్యని నువ్వు తీసుకురావచ్చు అని అనగానే అవునరా నిజమే, రేపు ఆ పెళ్లికి వెళ్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. యామిని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ సైలెంట్గా నిలబడిపోతారు. మరోవైపు యామిని భర్త రవి, నందు కూడా సైలెంట్గానే ఉంటారు, ఎటు మాట్లాడరు. అప్పుడే మారువేషాల్లో బుల్లబ్బాయి అసిస్టెంట్ ఇద్దరు పెళ్లి మండపంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళు బ్యాండ్ వాయించే వేషాల్లో ఉంటారు. అప్పుడే గౌతమ్ అటువైపుగా వస్తూ ఉంటాడు. వాడు వస్తున్నాడన్నా మనల్ని గుర్తుపడతాడేమో, మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు అసిస్టెంట్. వెళ్ళిపోవడానికి బుల్లబ్బాయి వాళ్ళు వెనక్కి తిరిగేసరికి గౌతమ్ ఒక్కసారిగా వాళ్ళని ఆపేస్తాడు. ఏంట్రా మీరు మారువేషాల్లో ఉంటే నేను కనిపెట్టలేను అనుకున్నారా, ఇక్కడ జరిగేదేంటో చూసి వెళ్ళండి అని గౌతమ్ అంటూ ఉండగా అలాగే అని అంటుంటారు బుల్లబ్బాయి అసిస్టెంట్. మేము మారిపోయాము అని చెప్తూ ఉంటారు. సరే నేను చెప్పింది చేయండి అని గౌతమ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గౌతమ్ని రెడీ చేస్తూ అహల్య మాట్లాడుతూ ఉంటుంది. ఈ పెళ్ళి ఎవరి బలవంతం మీదనో కాకుండా మీ పాత ప్రేమని గుర్తు తెచ్చుకోండి. ఇన్నాళ్ళు నా వల్ల అతిథి బాధపడింది, ఇప్పుడు పెళ్లి తర్వాత మీరు తనని సంతోషపెట్టాలి, తనకి ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి అని ఆ గౌతమ్కి చెప్తూ ఉంటుంది అహల్య మాటలకి పక్కనున్న ఆ శ్రావ్య కాస్త బాధపడుతూ ఉంటుంది. అహల్య చెప్పిన జాగ్రత్తలన్నీ విన్నాక గౌతమ్ ఇలా అంటుంటాడు, మీరు మాట్లాడడం అయిపోయిందా, ఇంకా 40 minutes మాత్రమే ఉంది పెళ్ళికి అని అంటూ ఉంటాడు గౌతమ్. అవునండి, మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అని అహల్య అనగానే సరే నేను చేయాల్సింది నేను చేస్తా అని అంటూ ఉంటాడు గౌతమ్. అదేంటండి ఏం చేస్తారు అంటూ ఉండగా చెప్పను అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. మరోవైపు అతిథిని కూడా చక్కగా రెడీ చేస్తుంది అవంతిక. భానుమతి కూడా చూసి మురిసిపోతూ ఉంటుంది. యామిని కూడా అతిథిని పొగిడేస్తూ ఉంటుంది. నా బిడ్డ ఎంతైనా గ్రేట్, అనుకున్నది సాధించుకుంటుంది అని అంటూ ఉంటుంది.
అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. పీటల మీద కూర్చొని గౌతమ్ పెళ్లి కొడుకులా పూజ చేస్తూ అక్కడే ఉన్న అహల్యని గమనిస్తూనే ఉంటాడు. అహల్య మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఎలాగైనా పెళ్లి జరగాలనే మనసులో కోరుకుంటుంది అహల్య. కానీ మరో మూల ఈ పెళ్లి జరిగితే తన గతేంటి అని అనుకుంటూనే ఉంటుంది. అహల్యని గమనిస్తూనే ఉంటాడు గౌతమ్. పెళ్లి కూతుర్లా రెడీ అయి చక్కగా వస్తూ ఉంటుంది అతిథి. ఇక అర్జున్ ప్రసాద్ సుభద్రలతో మాట్లాడిన యామిని గెస్ట్లని రిసీవ్ చేసుకోమని మూడిగా ఉండొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత రవి దగ్గరికి వెళ్ళి జరుగుతుంది మీ కూతురు పెళ్లి, ఇలా ఉండకండి అంటుండగా నువ్వు చేస్తుంది కరెక్టేనా అని అడుగుతూ ఉంటాడు రవి. నేను చేస్తుందేంటో నాకు బాగా తెలుసు, తనే కాదనుకొని వెళ్ళింది అని వార్నింగ్ ఇచ్చి పెళ్లి పందిరి దగ్గరికి వస్తుంది యామిని. ఇక అతిథిని మంచిగా పెళ్లి కూతుర్లా రెడీ చేసి తీసుకొచ్చి గౌతమ్ పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. అతిథి గౌతమ్ని చూసి నవ్వుతూ ఉండగా గౌతమ్ కూడా అతిథిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అది చూసి అహల్య కాస్త బాధపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి గౌరీ పూజ చేస్తారు. ఆ తర్వాత పంతులు గారు ఇలా అంటుంటారు, వీళ్ళిద్దరి మధ్యలో అడ్డుతెర పట్టండమ్మా అని అనగానే ఒక చివరన అవంతిక పట్టుకొని శ్రావ్యని రమ్మన్నట్టు సైగ చేస్తూ ఉండగా శ్రావ్య రాను అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. దాంతో కార్తిక్ వైపు చూస్తూ రండి అన్నట్టుగా సైగ చేయగానే కార్తిక్ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుతెరని పట్టుకుంటారు. ఇక అడ్డుతెర నుండి అహల్యనే గమనిస్తూ ఉంటాడు గౌతమ్. ఇక అడ్డుతెర తొలగించి ఎదురుగా కూర్చోమని చెప్తూ ఉంటారు పంతులు గారు. ఇక అతిథి చేతికి కంకణం అందిస్తారు. గౌతమ్ చేతికి కూడా కంకణం అందిస్తారు. అప్పుడు యామిని రవి దగ్గరికి వెళ్ళి రండి అల్లుడు గారి కాళ్ళు కడుగుదాం అని అంటూ ఉంటాడు. అప్పటికే వాళ్ళు మంచి ఆస్తి పరులని, ఈ ఆస్తికి గౌతమ్ కూడా వారసుడు కాబోతున్నాడని భానుమతికి చెప్తూ ఉంటుంది యామిని. భానుమతి సంతోషపడుతూ ఉంటుంది వీళ్ళ పెళ్లి జరుగుతున్నందుకు. ఇక రవి కాళ్ళు కడగడానికి పైకి వస్తూ ఉంటాడు. కానీ అడ్డుతెర తీసి పంతులు గారు కంకణం అందిస్తున్నా కూడా గౌతమ్ కంకణాన్ని తీసుకోకుండా తాలిబొట్టుని తీస్తూ ఉంటాడు. అప్పుడు అవంతిక అక్కడ నిలబడి ఇలా అంటుంటుంది, తాలి కాదురా, ఫస్ట్ కంకణం కట్టు, ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాలి, ఆ తర్వాత తాలి కట్టాలి అని అంటున్నా వినకుండా తాలిపొట్టు తీసి పట్టుకొని పైకి లేస్తూ ఉంటాడు గౌతమ్. తాళి కట్టడానికి అంత తొందర ఎందుకు బామ్మర్ది, మిగతా కార్యక్రమాలు పూర్తి చేయి అని కార్తిక్ కూడా అంటూ ఉంటాడు. ఎవరి మాటలు పట్టించుకోకుండా తాళి పొట్టుని పట్టుకొని కిందికి దిగి వస్తూ ఉంటాడు గౌతమ్. అందరూ గౌతమ్ దగ్గరికి చేరతారు. ఏంటి గౌతమ్ ఇలా వచ్చేసావు అంటుండగా నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేస్తాడు గౌతమ్. అతిథి అదేంటి అని అంటూ ఉండగా యామిని నిన్న హాస్పిటల్లో అతిథిని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా అని అంటూ ఉంటాడు. భానుమతి కూడా ఏంట్రా నిన్న ఒప్పుకున్నావు కదా అని అడుగుతూ ఉండగా అతిథిని పెళ్లి చేసుకోవడం కుదరదు, ఎందుకంటే నా భార్య అహల్య బ్రతికే ఉంది, అటువంటి అప్పుడు నేనెలా పెళ్లి చేసుకుంటాను, మేము చట్టపరంగా విడిపోలేదు, ఎప్పటికీ కలిసే ఉంటాం అని గౌతమ్ అనగానే అర్జున్ ప్రసాద్ వచ్చి లాగిపెట్టి గౌతమ్ని కొడతాడు. గౌతమ్ షాక్ అవుతాడు. అహల్య కూడా షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల చేసేది కరెక్టా రాంగా అసలు డిసైడ్ చేసుకునే పరిస్థితుల్లో కూడా లేకుండా పోతున్నాను అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉండగా ఈరోజు అన్ని తేల్చేయాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చా అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏంట్రా తేల్చేది అని అర్జున్ అంటూ ఉండగా అహల్య నా భార్య అని నేను 4 గోడల మధ్య చెప్తే మీరు వినట్లేదు కదా, అందుకనే అందరి ముందు చెప్పాలనే ఇక్కడి దాకా తీసుకొచ్చా. ఇప్పుడు చెప్తున్నా, అహల్య నా భార్య బ్రతికుండగా, నాకు భార్య ఉండగా నేను మరో పెళ్లి చేసుకోను అని గౌతమ్ చెప్పగానే మరి నిన్న ఎందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పావు అని యామిని అంటూ ఉంటుంది. భానుమతి కూడా నిలదీస్తూ ఉంటుంది గౌతమ్ని. పెళ్లి చేసుకుంటానని ఎందుకు ఒప్పుకున్నావు గౌతమ్ అని అంటుండగా అహల్య వైపు చూస్తూ ఉంటాడు గౌతమ్. నా భార్యే అహల్య అని గట్టిగా తేల్చి చెప్పేస్తాడు గౌతమ్. ఇప్పుడు యామిని రియాక్షన్ ఏంటి, అహల్య ప్రెగ్నెంట్ అని గౌతమ్ బయట పెట్టాక జరిగే సిచ్యువేషన్స్ ఏంటి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.